అది చూసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా తీవ్రంగా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. చాలా మంది కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ఇక్కడేనా మా మీది? ఇక్కడేనండి. అసలు ఎన్ని గంటలకి జరిగింది? ఎన్ని గంటలకి ఇల్లు కొలగొట్టారు? అసలు మాకేం చెప్పలేదండి. చెప్పకుండా అకస్మాత్తుగా వచ్చి కుక్లైన్లు తీసుకొచ్చి అమ్మటే కనీసం నిద్రపోయిన వాళ్ళు కూడా లేపలేదు అండి. అట్లే ఉంచారు. ఏం చెప్పకుండా వచ్చారు, అకస్మాత్తుగా వచ్చి అట్లా చేసేసారండి. మాకేం అర్థం కావట్లేదండి అసలు ఇప్పటి వరకు కూడా. మంచి మంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాం మేము. అట్లా వచ్చి కూలిపేసరికి మేమే తెలుసుకోలేకపోతున్నాం. ఏం పని చేస్తూ ఉంటారమ్మా మీరు? కూలి పనే చేసుకుంటామండి. ఇక్కడే ఉండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఇక్కడే ఉంటున్నామండి. ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నాం. మా పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. హాస్టల్ నుంచి వచ్చిన ఇక్కడే వస్తాం. అందరూ ఇక్కడే ఉంటామండి. మరి ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకున్నారు? తీసుకునే టైం ఇచ్చారా? లేదండి, మేము వచ్చేసరికి కూలిపేస్తారు. మేము పని వచ్చేసరికి కూలిపేసి ఉంచారండి. ఏం తీసుకోలేదు. చాలా వరకు ఆగమైపోయినాయి. ఏమేమి తీసుకోలేదండి. మేము కష్టపడి కట్టుకున్నామండి. మేము తెచ్చుకున్న సామాను కూడా మాకు తీసుకోలేకపోయినాం. మేము దాంట్లో ఏమున్నాయో ఏం లేవు కూడా చూసుకోవడానికి కూడా టైం లేదు. కనీసం తినేటప్పుడు కూడా మీరు తింటాం ఆఫ్ చేయడం మేము కూలిపెత్తాం అన్నట్టు ఉన్నారండి. తినదాకా కూడా ఆగినట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా? మరి ఇక్కడే ఉంటున్నామండి. ఇక్కడే ఉంటున్నాం. మేము వెళ్ళకపోతే మరి ఎక్కడా లేదండి మాకు పోవటానికి. ఇక్కడే ఉంటున్నాం. వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి ఉంటున్నావా? మరి ఇట్లా రాత్రి వచ్చి కూలగొట్టేసినట్ట కదా? కూలగొట్టాడు. జనం అంతా లేరు. ఎటోళ్ళు అయితే పరారు లేరు. పోలీసులు గట్రా తీసుకొచ్చారు. ఇక రేత్రి అలా కూలగొడుతుంటే ఎవరు ఎటోళ్ళు అయితే పురుగులు. ఇక కొంతమంది బంగారం ఉంటున్నారా ఈ పనిముట్టు కూడా తీయకుండా కూలగొట్టారు. ఏ తీయలే. ఇప్పుడు ఏడు ఉంటాను రే? ఇక్కడనే ఉంటున్నామండి. రాత్రి దోమలకి ఇక్కడనే పండుతారు. ఇక్కడనే అంటే ఎక్కడ? ఉన్న కాడ ఇప్పుడు కట్టుకున్న కాడ. ఇక్కడ 9 సంవత్సరాలు బట్టి ఇన్నే ఉంటారు. అయితే ఇక్కడ పూలకూడతారనే సంగతి అసలు తెలియదు. దాదాపు 9 సంవత్సరాలు బట్టి కూడా ఉన్నా కూడా అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఈ ఖమ్మం జిల్లాలో ఈ తెలంగాణలో ఎక్కడైనా కూడా ఎక్కడ నివసించే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. అదేవిధంగా నమ్మి ఇక్కడికి వచ్చినాము. కానీ ఇంత ఘోరంగా జరుగుతుందని ఎవరు ఊహించలే. కనీసం 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదు ఇల్లు ఖాళీ చేద్దామంటే. స్తంభాలు ఏమన్నాయండి మనిషికి తీసుకొని వేసుకున్నాం మేము. కరెంటు స్తంభాలు కూడా కూలగొట్టారు. ఇది దారుణమైన పరిస్థితి. కనీసం టైం ఇవ్వలేదు. బయటికి బొమ్మలు లేదు. మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చారు. ట్రాక్టర్ పెట్టారు. కొన్ని గుంతకొచ్చి అల్లేసారు. మా చేతగానే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? నాకు యాక్సిడెంట్ అది కాలు దిగింది. నేను ఆడపోయి వేసాను బయటికి. బాగా తీసి అలా పడదేం చేసి దేశపోయి ఆడ కొంతమందిని వేశారు. కొన్ని ఆఫీసులలో వేసారు. మళ్ళీ అక్కడి నుంచి బొమ్మని మళ్ళీ దొచ్చి చేస్తారు. మళ్ళీ ఆడకూడదు అంటారు. భూములను ఏం చేస్తారంట అసలు? ఇదంతా కబ్జాదారులు ఉన్నారుగా, రియల్ ఎస్టేట్. వీళ్ళు కబ్జాదారులకి వాళ్ళకి మంత్రులకి సంబంధాలు ఉండి ఇక్కడ ఆలివి తగ్గుద్ది. ఆడ కలెక్టర్ ఆఫీస్ పడది. కలెక్టర్ ఆఫీస్ కంటే ముందు ఇది ఇక్కడ మేము కట్టుకున్నాం. తర్వాత అది వచ్చిన తర్వాత కన్నీరు పడది. కన్నీరు పెట్టి దీనికి కొలగొట్టాలి. వాళ్ళు ఎకరాలు ఎవరో తెలుసా? వీళ్ళ మొత్తం కమ్మూరు చాలా మంది ఉన్నారు దీంట్లో. ఆ కమ్మూరు తుమ్మలేశ్వరరావు ఉండి అందరు మంత్రులు 3 మంత్రులు ఉండి కూడా ఇదే పని చేశారు. వాళ్ళకి వీళ్ళంత సంబంధాలు ఉండి కనీసం ప్రజలకి ఒక్క రోజు 10 రోజులు ఇక్కడ మైకు పెట్టో లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్స్రేకి చేసి అది ఖాళీ చేయండి మీరు లేకపోతే ఇది కూలగొడతామంటే ఎవరైనా చదువుకుంటారు. సామాన్లు టైం కూడా ఇలా టకాటగా వచ్చారు. తెల్లవారు ఆడింటికి వస్తారండి ఎవరైనా. దొంగల్లాగా వచ్చి కూల పెడతాయండి. ప్రజాప్రభుత్వం మా ఇంద్రమ రాజ్యం ఈ మాటలు వల్ల ఇట్లుండి అయిపోయారు జనాలు. చెప్పండి మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు అనేది కాదండి, మోసపోకండి గోసపడతారని ఆనాడే చెప్పారు కేసీఆర్ గారు. మేము వినకుండా ఓటేసినాం, మోసపోయినాం, గోసపడుతూనే ఉన్నాం. గది సంగతి అయిపోయింది. ఏం లేదు. మీకు అందరికీ నమస్తే. మా బాధలు ఆలకియండి. మా బాధలు ఆలకించి మాకు ఏదన్నా మీరు నిర్ణయం చేయండి సారు. మీ చేతుల్లోనే ఉన్నాయి, మా చేతులు ఏమీ లేదు. ఎర్ర టెండర్లన్నీ విసించుతున్నాం. ఇన్నాళ్ళు మంచి రాళ్ళు తేళ్ళు పాములు చెట్లు జామల్లో ఉండవు. ఇవాళ ఏదో నున్నంగా చేసుకొని కథ గూడు కట్టుకునే వరకు శుభ్రంగా కొలగొట్టారు సారు. 4 లక్షలకు నష్టపోయిను. మేము కూలీనాలు చేసుకునే వాళ్ళం. ఈ 4 లక్షల డబ్బులు మేము ఏడ తెచ్చి పెట్టుకోవాలా చెప్పండి? ఈ న్యాయమేనా చేసేది? పెద్దోళ్ళని మీకు గౌరవం ఇచ్చినందుకు ఈ న్యాయమేనా చేసి? ఓటప్పుడేం ఓటేయమంటారు, ఓటేసినాక మమ్మల్ని పట్టించుకోరు. మమ్మల్ని పట్టించుకోకుండా ఇట్లా నాశనం చేశారు. మమ్మల్ని ఈ రోడ్డు మీద వేశారు. మేము ఎట్ట బతకాలో చెప్పండి. మేమేం తిని బతకాలా?
మీకు ఎకరాలు ఉండాలా, లక్షలు ఉండాలా, బిల్డింగులు ఉండాలా, మీ పిల్లలు చదువుకోవాలా, మా పిల్లలు చదువుకోవద్దు, మేము బతకొద్దు. ఇక్కడ భూదానం భూమని అన్నారు. 5 ఎకరాలు తీసుకొని బడి కట్టారు. బడి కడితే మా పిల్లల్ని ఏమైనా రానిస్తున్నారా? మా పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటున్నారు. మా పిల్లలు ఎడిపోవాలా? ఎందుకు రానియట్లేదమ్మా పిల్లలు? రానిట్లేదు. రానిట్లా అడగండి. ఎవరైనా రానిస్తున్నారా? అయ్యా ఒక ఆయనకి 2 పిల్లలు రానిస్తున్నారేమో అడగండి. ఎవరిని రాని ఇట్లా మేము ఎట్లా బతకాలో చెప్పండి. ఈ భూములు అసలు మీకు ఎవరు ఇచ్చారమ్మా? ఈ భూముల ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు భూదానం భూమి అని తెలిసింది. వేసుకోండి గుడిసెలు అన్నారు. ఉండటానికి ఇల్లు లేదన్నాం. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది తల్లి? అప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్. కేసీఆర్ మమ్మల్ని ఏం చేయలేదు. వచ్చి ఇంటి మీద చెయ్యలేదు, మమ్మల్ని అనలేదు. వీళ్ళు ముగ్గురు వచ్చినాకనే మమ్మల్ని నిలువు నాడిచి కూకున్నారు సార్. నిలువ నీళ్ళు లేకుండా చేశారు. తాగటానికి నీళ్ళు లేవు. ఏం తాగాలి మేము? ఒక్క బోర్లు తలా ఇన్ని వేసుకొని మోటార్లు తెచ్చుకొని సోలార్ పెట్టుకొని కరెంటు తీసేసినా కూడా మేము ఈ చెట్టు జామలు కిరాయి కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక, తినడానికి లేక వచ్చి నివసించుకుంటా ఇందుట్లో పడి బతుకుతున్నాం. వాళ్ళు తాగే నీళ్ళు కూడా లేకుండా చేశారు, కరెంట్ లేకుండా చేశారు. లేకపోయినా దీపాలు ముట్టించుకొని, కవత్తులు ముట్టించుకొని ఇట్లా నివసించుతున్నాం. ఇట్లా నివసించుతుంటే ఈ నేడు కూడా లేకుండా చేశారు. మేమేం చేయాలో మాకు చెప్పండి. ముందు చెప్పిండ్రా ఇల్లు ఖాళీ చేయండి? మీరు ఎంత అధికారులు అయినా కూడా 3 రోజులు 2 రోజుల ముందు ఒక నోటీస్ ఇవ్వాలిగా, ఇచ్చే అవకాశం ఇవ్వాలిగా. అమ్మ మీరు వచ్చే చూడండి, పిచ్చి గొల్ల అయిపోయింది. మంచాలు గొల్ల అయిపోయింది. ఈ రాళ్ళలో మేము ఎట్ట పండుకోవాలా? మేమేం చేయాలి? అవసరమార్థంగా 6 వచ్చి మొత్తం పొక్కిలేన్లు అన్నీ వేసుకొని పోలీసు వాళ్ళు మందలు వచ్చి పడ్డారు. వేడి నుంచి గుంజితే ఆడపోయి పడి చేస్తున్నారు. గుంజి ఆడవాళ్ళు వద్దంటే ఏం చేయాలి? అంత ప్రభుత్వం మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని ఎట్లా చేస్తారా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మమ్మల్ని ఏమీ చెయ్యలేదు, మమ్మల్ని అనలేదు. ఆయనే మంచిగా చేసిన, ఆయనే దేవుడు. ఇప్పుడు మరి మీకు ఇందిరమ్మ ఇల్లులో ఇస్తా అన్నాడు కదా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, మాకేది లేదు. ఒక పింఛన్లు లేవు, ఒక ఇందిరమ్మ ఇల్లు, తాగటానికి నీళ్ళే లేవు. ఇంక ఇల్లు కూడా ఇస్తాడు మాకు. తాగటానికి నీళ్ళే లేకుండా చేసిండు. ఈ కరెంటు పోళ్ళు మేము మనిషి ఇంటికి 1500, ఇంటికి 2000 వేసుకొని పోళ్ళు తెచ్చుకోను. ఆ పోళ్ళు చూడండి ఎట్టరు కొట్టారో. ఆ పోళ్ళు అని కొట్టిన వాళ్ళని. ఇదేంటంటే పోలీసు వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు పోలీసు వాళ్ళ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా, కొడుకులు బిడ్డలు. వాళ్ళ పిల్లలు అటు గుంజితే ఊకుంటారా? మనిషిని గల్లా బట్టి ఆడదాన్ని గుంజేస్తారా పోలీసు వాళ్ళు? అంత దారుణంగా చేస్తున్నారు. అంత దౌర్జన్యంగా, అంత దారుణంగా చేస్తున్నారు మమ్మల్ని. మరి ఎందుకు చేపిస్తున్నారో ఈ నాయకులు మాకేం తెలియదు సార్. మొత్తానికి ఫైనల్ గా మీకు ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు? మాకేది వద్దు సార్. 100 గజాలు జాగియండి. మేము ఇక్కడ చెట్టు కొట్టుకొని పుట్ట కొట్టుకొని అన్ని బాగు చేసుకున్నాం. మేము ఉన్న కాడ మాకే 100 గజాలు జాగియండి. మాకేమి మేము అడగం సారు. మాకేది వద్దు. నిలబట్టడానికి నీడ కూకొట్టడానికి ఉంటే చాలు. మాకు వాళ్ళు 100 ఇవ్వద్దు, ఎకరాలు ఇవ్వద్దు, లక్షలు ఇవ్వద్దు. మాకు ఈ నీడ ఉంటే చాలు సారు. ఇది ఒక్కటే మేము కోరుకునేది.